ఒక్కటి బ్రదర్, మీరందరూ మాలాంటి వాళ్ళు కనపడగానే చాలా మంది బాధ్యత కలిగినటువంటి తెలంగాణ జర్నలిస్టులు అందరూ పేద ప్రజల తరపున ఎప్పటికప్పుడు మాలాంటి వాళ్ళం గలమెత్తి అటువంటి వ్యక్తుల దగ్గర అది మాట్లాడండి అనే రీతిలో మా దగ్గర ముతికాడ మైకులు పెట్టారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే ఏదైనా మాట్లాడచ్చు. అరే ఓ సాటి మనిషి చచ్చిపోతే కన్నీళ్లు పెట్టుకున్నా నీ మీద కేసులు పెడతాం, నిన్ను జైల్లో పెడతాం అంటే ఏం మాట్లాడలేం కదా. ఈ దేశంలో చాలా మంది దొంగలు, దోపిడీదారులు, ఈ దేశాన్ని దోచుకున్నటువంటి 100,000 కోట్లు దోచుకున్నటువంటి చాలా మంది దొంగలు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకొని రండి, జైళ్ళలో పెట్టండి అని చెప్తా ఉన్నాం. అరే ప్రజల తరపున నోరు లేనటువంటి మనుషుల తరపున నోరు అయినటువంటి మాలాంటి వాళ్ళు ఏడ్చినా తప్పే. ఒక కొన్ని పార్టీలకు భజన చేసేటువంటి మీడియా ఉన్నది, ఏడ్చినా తప్పే. మరి ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి జిందాబాద్ కొట్టాలి. మేమంటున్నాం అంటే సాటి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు అన్న, తెలంగాణ వస్తే మన నీళ్లు మనకని, మన నిధులు మనకని, మన నియామకాలు మనకని ఆయన మాట్లాడుతుంటే చిన్నప్పుడు మేము విని నేర్చుకున్న వాళ్ళం కదా. ఈ నేల కోసం పనిచేసిన వాళ్ళం. మేము మాలంటోళ్ళు మాట్లాడినా సరే అర్బన్ నక్సలైట్లు, దేశ వ్యతిరేకులు, తుగుడే గ్యాంగ్ అంటే మరి ఎవరు దేశభక్తులు? ఎవరు చెప్పండి. దేశభక్తికి నిర్వచనం ఏంటిదో రైట్ వింగ్ మీడియా కానీ లేకపోతే చాలా మంది దేశభక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు చెప్పాలి కదా. దేశంలో రైట్ ఒక మనిషి చచ్చిపోతే పలానా వ్యక్తిని చంపేశారు, చంపకండి అని చెప్పాం కదా. అది పోలీసు వాళ్ళని నక్సలైట్లు చంపకూడదు, నక్సలైట్లను పోలీసు వాళ్ళు చంపకూడదు. మనందరం భారతీయులం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని సామరస్యంగా ప్రభుత్వాలే కానీ పాలకులే కానీ పరిష్కరించి ప్రజలకు ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలని మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతాం బ్రదర్? మీరు మాట్లాడండి, ఏం మాట్లాడాలి చెప్పండి? ఏం మాట్లాడినా నేను జైల్లో పెడతారు, మిమ్మల్ని కూడా పెడతారు. ఇప్పుడు మిమ్మల్ని అనుకుంటా కదా, మొన్న బాధ్యత లేదా అని అన్నారు. బాధ్యత ఎక్కడో మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క వీడియో అంత దృష్టి పోయింది. కానీ రోజు మాలాంటి వాళ్ళం ఈ దేశంలో ఇల్లు లేని ప్రజలకు ఇల్లు ఎప్పుడు కడతారు, 15 లక్షలు ఎప్పుడు ఇస్తారు, 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, మా తెలంగాణకు రావాల్సినటువంటి ఎప్పుడు ఇస్తారని నిరంతరం అడుగుతున్నాం కదా. మీ దృష్టికి రావట్లేదా? ఎన్నో మారుమూల ప్రాంతంలో మాట్లాడినటువంటి మీ దృష్టికి వస్తాయి, కేంద్రం దృష్టికి వస్తాయి కదా. రోజు ఈ దేశంలో మా ఆడపిల్లల్ని, మహిళలని, దళిత బిడ్డలని, మా అక్క చెల్లెల్ని రోజు కులం పేరుతో హత్యలు చేసి రేపులు చేస్తూ ఉన్నారు. ఏ సంస్థలు వచ్చి విచారణ చేసి వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉన్నాయి? సాటి మనుషుడిగా చచ్చిపోతే కూడా వచ్చి ఏడవాలన్నా నాకు దుఃఖం వస్తుంది. ఏడిస్తే జైల్లో పెడతారు, ఏడ్చినా పాపమే. దేశభక్తి గురించి మాట్లాడతారు. ఇక్కడనే కృష్ణా జిల్లాన మురళీ నాయక్ అనే వీర జవాన్, భారత జవాన్ చచ్చిపోయాడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు. మన సచిన్ నేను భయ్యా సరే కులం ఆపాదిస్తారా జవాన్లకు కూడా అంటా ఉన్నారు కదా. ఎంతమంది దగ్గర పోయినావు? పాలకుడా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి భారత జవాన్కి. ఎంతమందికి ఇచ్చాడు? 8 నెలల పసి పిల్లోడు, పాలు తాగే పిల్లోడిని వదిలేసి వీర జవాన్ సచిన్ శత్రు దేశంతో కొట్లాడి ప్రాణ త్యాగం చేశాడు. పోయి రావాలి దగ్గరికి మీరు? మేము పోయినాం కదా. మురళీ నాయక్ దగ్గరికి అమిత్ షా వచ్చి పరామర్శించిండు? మోడీ గారు ఎవరు వచ్చి పరామర్శించారు? ఎవరు పోయారు? దేశభక్తి ముసుగులో దేశ సంపదను దోచుకుంటూ మాలాంటి మాట్లాడేటువంటి వ్యక్తులు మాట్లాడితే కేసులు పెడతాం, లేకపోతే ఇంకెందుకు చంపేయండి మమ్మల్ని. నేను ఒక్కటే కొడుతున్నా, మీ మీడియా ముఖంగా మోడీ గారు దయచేసి మాకు చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. ఈ దేశంలో మాట్లాడుకునే హక్కు లేదు, మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి. నేను రీసెంట్గా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటా, చనిపోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే అది ఒక కేసు నా మీద. కాబట్టి నేను చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి, దేశంలో చచ్చిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి, ఏడవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఎవరైనా చచ్చిపోతే, సాటి మనిషి చచ్చిపోతే ఏడవడానికి పర్మిషన్ ఇవ్వండి అని మీ ఛానల్లో ముఖంగా నేను కోరుతా ఉన్నాను వాళ్ళకు. ఇదే ఈ దేశంలో.